హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నానమ్మ మనవరాల ఛానల్. సో మనకి నానమ్మ ఈరోజు ఫిష్ ఫ్రై చేసి చూపిస్తుందంట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అన్నంలో కలుపుకొని తినొచ్చు. సో చూద్దాం మామ ఏమేమి కావాలో. ఓకే, ఫిష్ ఇగో ఫిష్ 2 కేజీలు. ఓకే, ఇదిగో పచ్చిమిరకాయలు ఒక 5, ఉల్లిపొందు ఒక కట్ట, ఉల్లిపాయలు ఒక 4, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, కొత్తిమీర, కారం, ఓకే, ఉప్పు కారం తగినంత వేయాలి. ఇదిగో సాల్ట్ పెట్టాను, ఇదిగో పసుపు, ఇదిగో మసాలా, ఇదిగో నూనె, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇంతవరకే. సో ప్రాసెస్ చూపిద్దామా? ముందు మ్యారినేషన్ చేసుకోవాలా? 1 గంట సేపు వండియాలి చేసి. ఓకే, చేద్దాం. పసుపు వేస్తున్నానమ్మా. ఇదిగో సాల్ట్ వేస్తున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేస్తున్నా. ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె వేసామమ్మా. ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఎంత పట్టే వరకు కలిపేసి 1 గంట సేపు పట్టి పెట్టుకోవాలి. బయట ఫ్రిడ్జ్ లో పెట్టుకోకర్లా. ఓకే, అమ్మా కలిపానమ్మా. కలిపేసి 1 గంట సేపు పట్టి పెట్టి ఇక అప్పుడు మళ్ళీ వేస్తాను. మళ్ళీ చూపిస్తానా? అయిపోయిందమ్మా? అయిపోయిందమ్మా. ఓకే, అయిపోయింది. ఇక వేయించుకోవాలి. ప్యాన్ పెట్టుకుని వేయించాలి. ఓకే, ఇలా ప్యాన్ లో పెట్టుకొని నూనె వేసి వేయించాలి. ఓకే, ఆయిల్ వేడెక్కగానే వేసేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. తీసేస్తా. ఎంతవరకు వచ్చింది మా అమ్మ? వేపేసాను. చేపల ముక్కలు వేపేసావు. అవతల పెట్టి దీని మీద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేపుతాను. ఓకే, అది కూడా పెట్టేశాను. వేడెక్కిందమ్మా? వేడెక్కిందమ్మా. ఉల్లిపాయలు వేసేస్తున్నావు. అన్నంలో కూడా సరిపోద్ది టైట్ అని. అవును, మామూలుగా అంతకు ముందు చూపించింది అయితే ఉట్టి ముక్కలు తినొచ్చు. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేస్తున్నామమ్మా. పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపొందు. ఓకే, అయిపోయాయి కదా మామ? మిగిలింది ఎల్లిపాయలు వేస్తుందా అంటే అతను గుజ్జు వస్తుంది. గుజ్జు అంతా దీంట్లో వేయాలి. మిగిలింది ఇది కొంచెం ఫ్రై అయ్యాక చేపలు వేసుకోవడమే కదా? చేపలు ఇక ఈ ఫిష్ వేసేసుకోవడమే. ఓకే, వేద్దామా? వేస్తున్నా చూడు. ఇలా మెల్లమెల్లగా చితికిపోకుండా మసాలా వేసేయడమేనా మామ? ఏం లేదు. ఓకే, మసాలా వేస్తున్నాం. ఓకే, ఇగో ఇలా తీసేసుకున్నాం. ఇలా గుజ్జు గుజ్జుగా అన్నంలో కలుపుకొని ఇట్లా ముక్క నంచుకొని తింటే బాగుంటది కదా? అవును, ముక్కేసుకుంటే అవును, అన్నం తింటా సరిపోదు. అవును, పచ్చాక ఎప్పుడైతే చారులో తింటాను. సో ఇలా చాలా బాగుంటది. సో అందరూ ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో. అన్నంలో చాలా బాగుంటది కదా మామ? బాగుంటది. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అసలు బాగుంటుందా బాగోదా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటది. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? That's it అండి. Thank you for watching. If you like my videos, please like, share, comment and subscribe to my channel. Thank you everyone. See you in the next video. Bye. Bye mama. Bye. అందరికి bye. Bye.